డాక్టర్ గారు, నేను ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమించాను. ఇటీవలే పెళ్లి చేసుకున్నాను. పెళ్లి కాకముందు ఇద్దరం శృంగారంలో పాల్గొనే ముందు ఆమెను మెప్పించడానికి నేను ఆమె యోని దగ్గర నా నాలిక పెట్టి స్పర్శ కలిగించేవాణ్ణి. నేనలా చేస్తూ ఉంటే ఆమె ఎంతగానో థ్రిల్ పొందేది. శృంగారంలో పాల్గొనడానికంటే ఆమెను ఈ విధంగా తృప్తిపరచడం అనేది ఎక్కువసార్లు జరిగింది. ఏమాత్రం సమయం దొరికినా ఆమె రెండు తొడల మధ్యన నా తలను దూర్చి ఆమె యోనిని చూషణ చేసేవాణ్ణి. అప్పుడు ప్రేమ నిషాలో అలా చేస్తూ వచ్చాను. ఇప్పుడు విచిత్రమేంటంటే పెళ్లైన తరువాత ఆమె జననేంద్రియాలను చూషణ చేస్తే తప్ప ఊరుకోదు. మాటిమాటికి అలా కావాలంటుంది. దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ ఆమెకు శృంగారం మీద లేదు. నాకు అంగప్రవేశం చేసి శృంగారం చేయాలని ఉంటుంది. కాని చాలాసార్లు నా కోరిక తీరకుండా అయిపోతోంది. ఇక నా గతి ఇంతేనా? సలహా చెప్పండి అంటున్నారు. అది యోని చూషణ అనేది స్త్రీలకి చాలా థ్రిల్ ఇస్తుందండి. ఒక స్త్రీ పురుషాంగాన్ని చూషణ చేస్తే చాలా హాయిగా మనకు అనిపిస్తుంది. ఎంత చేసినా వాడు ఎంజాయ్ చేస్తూనే ఉంటాడు. అదే విషయం స్త్రీలలో కూడా ఉంటుంది. స్త్రీలలో జనేంద్రియాల దగ్గర అక్కడ మగవాడితో నాలుకతో అలా అలా అంటుంటే ఆ క్రైటోస్ కానీ అలాగే తక్కువ యోని పెదవులు కానీ అక్కడ కామనాళ్ళు భలే స్పందిస్తాయి, చాలా స్పందిస్తాయి. ఆ నాలుగుతో ఉంటుంది. ఒకవేళ ముద్దు పెట్టుకున్నా సరే కామనాళ్ళు చక్కగా స్పందిస్తాయి అన్నమాట. అంచేత ఆడికి అది చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది అంటే అమ్మాయికి ఎక్కువసేపు ఎంతసేపు చూసినా వీడియో పడిపోతుంది. అదే మామూలుగా సెక్స్ పడిపోకండి చాలా మంది పిల్లలకి ఒక 2 నిమిషాలు వీడియో పడిపోతుంది. ఆ వీడియో పడిపోతే ఇంకేనా అప్పుడైపోయిందా అన్న ఫీలింగ్ వచ్చి వయసు అలాగే పెరిగింది. నేను సెక్స్లో పడకుండా అది 2-3 నిమిషాలకి అయిపోయి ఉంటుంది. ఆ జనేంద్రియ చూషణలో ఆవిడకి సెక్స్ చేసినంత థ్రిల్లింగ్ ఉంటుంది అనమాట. అంత థ్రిల్ ఫీల్ అవుతుంది. ఇంతేనండి. అంటే అయితే ఒక్కరి మాట చెప్పాలండి, జనేంద్రియ చూషణ ఇది ప్రతి కళలో ఒకటి. అదేమి తప్పేం కాదు. అది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ దాంట్లో మంచి థ్రిల్లింగ్ ఉంటుంది. అది కూడా కరెక్టే. కానీ అదే సెక్స్ కాదు. అందుకనే ఫోర్ప్లే కావాలి, మామూలు సెక్స్ కావాలి. ఇది అంగ చూషణ జనేంద్రియ చూషణ అనేది రతి కళల్లో ఫోర్ప్లేలో ఒక భాగం మాత్రమే. అసలు కనుక రతి కాదు కదా. పురుషాంగం పేసుంటే ఆ స్త్రీ ఎంజాయ్ చేయాలి తప్పకుండా. అంటే ఆవిడలో ఏంటి ఇంకా నువ్వు పరిపక్వత లేదు, సెక్స్ విషయంలో పరిపక్వత లేకపోతే ఏది థ్రిల్లిందో అదే ఎంజాయ్ చేసేద్దాం. ఆడికి దానిలో బాగుంది. ఇంకా ఈ రెండో పేరు లేదు. ఇష్టపడింది కనుక ఇక రెండో చూడాలని ఫీలింగ్ కూడా రావట్లేడికి. ఎందుకని అవసరం ఆవిడకి అది బాగుంది అనిపించేస్తుంది. నిజంగా బాగుంటుంది. కొంతవరకు ఆవిడ ఇచ్చుకుని రకరకాల రతిభంగంలో పాల్గొన్నట్లయితే ఆ రతిభంగం ఇంకా థ్రిల్ వస్తుంది. కానీ అది ఇంకా దాన్ని ఎంజాయ్ చేయలేదు, ఎక్స్పీరియన్స్ తెచ్చుకోలేదు. ఆమె ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్నట్లయితే ఇది కొంతవరకు లిమిట్ చేసుకుంటుంది. రకరకాల రతిభంగంలో ఆవిడ థ్రిల్ పొందేది అన్నమాట. అంటే ఏం చేయాలంటే అతను గానే అతను తప్పకుండా చేస్తానని చెప్పి ఇది కూడా చూద్దాం అది కూడా చూద్దాం చెప్పి ఏ ఒక్క రకమైన రచన కాకుండా కనీసం 7-8 రకాలుగా వారి సెక్స్లో పాల్గొనట్లయితే ఆమెకి తప్పకుండా థ్రిల్ కనిపించి అప్పుడు పరిపూర్ణమైన సెక్స్లో అది భాగస్వామ్యం అవుతుంది అన్నమాట. అంచేత ఆ పరిపూర్ణంగా సెక్స్లో ఎంజాయ్ చేయడం ఎలాగనేది ఆవిడకి అర్థం. చిన్నపిల్ల ఇంకా మందా చూపించుకున్నా ఇప్పుడు పెళ్ళయింది. అంచేత కనుక ఆవిడకి మెచ్యూరిటీ రాలి సెక్స్ విషయంలో. సెక్స్ మెచ్యూరిటీ వచ్చినట్టయితే డెఫినెట్గా ఒప్పుకుంటుంది. అది ఆయన కొద్ది ఓపిక పట్టి చేస్తే బాగుంటుంది. కొద్దిగా ఇద్దరు మధ్య కమ్యూనికేషన్ కావాలండి. భార్యాభర్తల మధ్య కమ్యూనికేషన్స్ లేకపోతే ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. చక్కగా మాట్లాడడం సెక్స్ అయిపోయిందండి. అయిపోయాక ఒంటరి మాలు కూర్చుంటారు కదా. మాడు తర్వాత ఆరోగ్యం మామూలు కాఫీ తాగుతాను అన్నం తింటూనే ఉంటారు కదా. మామూలు మాట్లాడుకుంటారు కదా. ఆ టైంలో ఆయన ఇటువంటి చెప్పాలి. రతిభంగులు చేద్దాం, అది చేసే బండి బాగుంటుంది, అది చేద్దాం, ఎలా చేద్దాం చెప్పినట్లయితే అప్పుడు ఆవిడ తప్పకుండా మారుతుంది యాక్చువల్. ఇవన్నీ తెలియకపోవడం వల్ల ఆవిడ దాంతో చాలా మంది ఇలాగ ఉంటున్నాయండి విషయాలు. ఒక్క దాంతోనే తృప్తిపోతారు. ఇద్దరు డైరెక్ట్గా మాట్లాడు, ఇది బాగుంటుంది, అది బాగుంటుంది, అలా చేద్దాం అంటే డిఫరెంట్గా మార్పు వస్తుంది. అంతేగాని ఆయన బతుకు ఇంత అయిపోయినా అనుకోసం లేదు.